శ్రీమాత్రే నమః. మహాభక్తులకు శుభము కలుగునుగాక. ప్రియమైన భక్తులారా, ఈరోజు మనము గోపికల ప్రార్థన గురించి చెప్పుకుందాం. ఈ గోపికలు ఎవరు అంటే మీ అందరికీ తెలిసిందే. ఎవరు ఈ గోపికలు అంటే, భాగవతంలో మనకి ఈ గోపికలు కనబడతా ఉంటారు. ఈ గోపికలు కృష్ణుని కొరకు కాత్యాయని దేవిని ప్రార్థించినట్లుగా మనకి దేవి భాగవతంలో మనకి ఒక మంచి ప్రవచనము కనపడుతూ ఉంది. అటువంటి భాగాలను, అటువంటి మంచి వాక్యాలను ఈరోజు మనము జ్ఞానం చేసుకుందాం. ఇట్టి ప్రవచనం వింటున్న మీ అందరికీ సకల శుభములు కలుగునుగాక. తదాస్తు. ప్రియమైన భక్తులారా, చదువుకుందామమ్మా. హేమంత ఋతువులో నంద యొక్క గోవుల నివాసంలోని పరిచారికలు కాత్యాయని దేవిని ఆరాధించే ప్రతిజ్ఞను పాటించారు. ఎక్కడ ఈ గోపికలు ఎక్కడున్నారంట చెప్పండి కుమార్తెలారా, అందరూ కూడా ఎక్కడున్నారు? నందుని గోవుల నివాసములు. అంటే నందుని యొక్క గోవులు అంటే ఆ రోజుల్లో పూర్వకాలమందు సంపద ఆవులే. అప్పుడు ఆ రోజుల్లో మారకం ఎలా ఉండేదమ్మా? వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటూ ఉండేది. అంటే నువ్వు ఒక వస్తువు ఇచ్చేవనుకో, ఆవిడ నీకు ఇంకో వస్తువు ఇస్తుంది. అదే వ్యాపారం అంటే ఆ రోజుల్లో. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు అంతా డబ్బిస్తే మనకి ఏదన్నా. ఆ రోజుల్లో అలా కాదు. నువ్వు మినపప్పు ఇచ్చేవనుకో, ఎదుటి ఆవిడ నీకు కందిపప్పు ఇస్తుంది. అలాగున గోవులను కూడా ఇతను ఒక ఆవుని ఎదుటివారికి అమ్మాడనుకో, వేరే కథను గేదెనో గుర్రాన్నో వంటినో అమ్మడం జరగడం అనేది పూర్వకాలంలో ఉంటూ ఉండేది. అటువంటి గోవులు నివాసంలో గోవులన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. నందునింట్లో గోవులు సంపద, అదే సంపద. ఆ రోజు ఒక గోవు ఉందంటే ఎంతో సంపద అన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆ నివాసములో పరిచారికలు అంట. ఎవరు? గోపికలు. పరిచారికలు అంటే ఏమిటో చెప్పండి కుమార్తెలారా? పరిచర్య చేసేవారిని పరిచారికలు అంటారు. అర్థమవుతుందా కుమార్తెలారా? పరిచర్య. ఎవరి పరిచర్య చెప్పండి? గోవుల యొక్క పరిచర్య చేయడానికి ఆ రోజుల్లో నందుని గృహంలో ఈ పరిచారికలు, గోపికలు అనేవారు ఉండడము జరిగింది. చదువుకుందాం. కాత్యాయని దేవిని ఆరాధించే ప్రతిజ్ఞను పాటించారు. ఈ పరిచారికలందరూ కూడా ఒక మాట అనుకున్నారంట. ఏమనుకున్నారు? కాత్యాయని దేవిని ఆరాధించడానికి ప్రతిజ్ఞ పూనేరంట కుమార్. ప్రతిజ్ఞ అంటే ఏమిటి చెప్పండి? ఒట్టు. ఆ ఒట్టేసుకున్నారట. అందరూ కూడా ఒక మాట మీద ఉన్నారన్నమాట. ఏమని? మనం అందరము కూడా కాత్యాయని దేవిని ఆరాధించుకుందాం, ఆ శ్రీకనకదుర్గని ఆరాధించుకుందాం, జగన్మాతని ఆరాధించుకుందాం, సృష్టికి మూల కారణమైన తల్లిని ఆరాధించుకుందామని వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేసుకున్నారట. స్కూళ్ళలో మనం చూసుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా స్కూలు ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. ఏమని? అంతా కూడా మంచిగా ఉంటామని. ఆ విధముగా ఈ గోపికలంతా కూడా ఏమి చేశారంట కుమార్తెలారా? ప్రతిజ్ఞ పూనుతూ ఉన్నారంట. ఏమని? ఎవరి కొరకు ఈ ప్రతిజ్ఞ? చూద్దాం. చదువుకుంటా వెళ్ళి కొద్ది మనకు అర్థమవుతుంది. బలి అగ్నికి అర్పించబడే స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే తింటారంట. ఏ ఆహారము? దేవుడికి నివేదించే ఆహారం మాత్రమే తింటారు. అందులో మసాలాలు ఉండవు, అందులో నీసి మాసాలు ఉండవు, అందులో మరి ముందుగానే ఉప్పు చూడడం ఉండదు. దేవునికి తయారు చేసి పెట్టిన నైవేద్యమే ఈ ఆహారంగా తింటారంటే సాత్వికమైన ఆహారం తింటారు. ఉల్లి ఉండదు, వెల్లుల్లి ఉండదు. కామ కోరికలు పెంచే ఆహారము అసలా ఉండదంట. పగటిపూట యమునా జలాల్లో స్నానము చేసి నది నీటి సమీపంలో ఒడ్డున ఉన్న ఇసుకలో అమ్మవారి ప్రతిమను తయారు చేసి ఏమి చేస్తున్నారంట వీళ్ళందరూ? మొదటగా దేవుని ప్రార్థించాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఆ తర్వాత ఆహార నియమాలు పెట్టుకున్నారు. ఏమి చేస్తున్నారంట? పగటిపూట అంటే వేకువజామునే లేచి ఏ నదిలో స్నానం చేస్తున్నారంట? యమునా నదిలో. యమున అందుకే పాట పాడుకుంటాం కదా,
యమునా ఎందుకు నీవు ఇంత నిలిపెక్కినావు రేయి కిట్టయ్యతోటి కూడావా నల్లని వాడు నలిని బంధవుడు యమునా అనేవాడు నలిని బంధువుడు యమునా ఎందుకు నీవు ఇంత నలిపెక్కినావు రేయి కిట్టయ్యతోటి కూడావా. ఓం శ్రీమాత్రే నమః. ఏమంటున్నారు పాటలో? యమునా తను అల్లగా ఉన్నావేటి, నీ దగ్గరే కదా కృష్ణుడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటాడు, అతడితో ఏమైనా కలిసావా, ఆయన రూపంలోకి వచ్చేసావని అక్కడ పాటలో మనకి వినబడుతూ ఉంది. ఈ గోపికలందరూ కూడా యమునా నదిలో స్నానము చేసి నది నీటి సమీపంలో ఒడ్డుకు చేరి ఇసుకలో అమ్మవారి ప్రతిమను తయారు చేసుకున్నారంట. స్నానాలు చేశారు, ఒడ్డుకొచ్చారు. ఎక్కడ మనకిప్పుడు కూడా మీకు పూర్వకాలం నుంచి కూడా ఋషులు మహర్షులు అందరూ కూడా నది ఒడ్డున తపస్సు చేసి దేవతల్ని మెప్పించడం అనేది మనకు కనబడుతూ ఉంది. అనేక మంది నదులు ఎక్కడైతే పారుతున్నాయో అక్కడ ఋషులు ఆశ్రమాలు కట్టుకోవడం ఏంటి, అలాగునని నివాసములు ఏర్పాటు చేసుకోవడం ఏమిటి అనేవి జరుగుతూ ఉండి, అలాగున ఈ గోపికలు యమునా నది పట్టిన జగన్మాతని ప్రతిమను తయారు చేసుకొని గంధము సుగంధ పుష్పములతో పూజించి ఆమెకు నైవేద్యాలు సమర్పించారు. ఆ తరువాత అమ్మని ఏ విధంగా పూజిస్తున్నారంట? గంధము సుగంధదై పుష్పములు, రకరకాల పుష్పములు తెచ్చి అమ్మని పూజలు చేస్తూ ఉన్నారంట. సుగంధ పుష్పములతో అంటే రకరకాల సుగంధ వాసన వెదజల్లే పువ్వులు, వాసన లేని పువ్వు పూజకు పనికిరాదన్నట్లుగా ఇక్కడ ఈ గోపికలు వాసన వెదజల్లే పువ్వులను కుమార్తెలారా మరి జగన్మాతకి సమర్పించి పూజలు చేస్తున్నారంట. అందుకే మనం పాటలో పాడతాం కదా, రకరకాలుగా పువ్వులు తెచ్చి రకరకాలుగా దండలు గుచ్చి, రకరకాలుగా పువ్వులు తెచ్చి రకరకాలుగా దండలు తెంచి, గుమగుమలాడే సువాసనలతో గుమగుమలాడే సువాసనలలో అమ్మకు పూజలు చేస్తూ ఉంటే మరువలేను ఈ హాయి ఎంతో మధురముగుంటుందమ్మా, మరువలేను ఈ హాయి ఎంతో మధురముగుంటుందమ్మా. దుర్గా భజనలు చేస్తూ ఉంటే, దుర్గా పాటలు పాడుతూ ఉంటే నాలో ఏవో తెలియని ఊహలు, నాలో ఏవో తెలియని ఊహ నమతో పాట పాడ మరువలేను ఆ హాయి ఎంతో మధురముగుంటుందమ్మా, మరువలేను ఆ హాయి ఎంతో మధురముగుంటుందమ్మా అని ఈ గోపికలందరూ కూడా రకరకాల పువ్వులు తెచ్చి అమ్మని పూజిస్తూ ఉన్నారు. ధూపము వెయ్యడము, ఆమె ముందు దీపాలు ఉంచడము, మరియు లేతరెమ్మలు, పండ్లు మరియు పగలని బియ్యపు గింజలతో పాటు వివిధ ఖర్చులతో కూడిన ఇతర బహుమతులు సమర్పించారంట. అమ్మవారి పూజలో ఎప్పుడు అతి ముఖ్యమైనది ధూపము వేయడము. గుగ్గిలము, సాంబ్రాణి ధూపము అమ్మకి ఎంతో ప్రీతికరము. పూర్వకాలంలో ఉగ్రదేవతలను శాంతింపజేయడానికి ఈ ధూపం వేసి వారిని హాయిగా చల్లని వాతావరణంలో కూర్చోబెట్టేవారు. అలాగుననే ఈ నది ఒడ్డిన పూజలు చేస్తున్న గోపికలు జగన్మాతకి ఏమి చేస్తున్నారంట? ధూపం వేస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు. లేత రెమ్మలు అంటే రకరకాల చెట్ల యొక్క కొమ్మలు, అంటే మనకి పంచి పల్లవాలు అనేవి కనపడుతూ ఉంటాయి. నేరేడు, జువ్వి, రావి అనే చిగుర్లు, అటువంటి కొమ్మలను తెచ్చి వీరు వేప కొమ్మలు, నేరేడు కొమ్మలు, రావి కొమ్మలు, మామిడి కొమ్మలనే లేత రెమ్మలను తెచ్చి, పండ్లను తెచ్చి, వివిధ ఖర్చులతో కూడిన రకరకాల బహుమతులను తెచ్చి జగన్మాతను పూజిస్తూ ఉన్నారు. మనము నవరాత్రులు పూజ చేసుకున్నట్లుగానే ఉంది ఈ గోపికల యొక్క పూజ. అర్థమవుతుందా కుమార్తెలారా? మనం నవరాత్రులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. అటువంటి విధముగా ఈ గోపికలు జగన్మాతని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ కన్యలు దేవతారాధన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన పునరావృతం చేస్తున్నారంట. ఎలాగా? ఆరాధన అంతా ముగించేసి ఒకటే ప్రార్థన,
పదే 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 ప్రార్థన చేస్తున్నారంట. పునరావృతం, ప్రతి ఒక్కరూ ప్రార్థనను పునరావృతం అంటే మళ్ళీ పునర్ అంటే మళ్ళీ 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 ఒకటే అందుకే శ్రీసత్య గ్రంథంలో ఉంది కదా, విడువక ప్రార్థన చెయ్యుడనే మాట మనకు కనపడుతుంది. అలాగని ఈ దేవతలు జగన్మాతను పట్టుకొని వదలకుండా ఈ కన్యలు మళ్ళా ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? ఓ కాత్యాయనీదేవి, ఏమన్నారంట అమ్మనే? ఓ కాత్యాయనీదేవి, ఓ ప్రభువు యొక్క గొప్ప భ్రమ కలిగించే శక్తి, సృష్టికి మూల కారణమైన ఓ శక్తి, ఓ మానవతీత శక్తుల గొప్ప యోగిని, ఓ విశ్వం యొక్క సంపూర్ణ పాలకుడు, ఆవులు కాపరి అయిన నందుడి అంటే కృష్ణుడిని నా భర్తగా ప్రసాదించినందుకు సంతోషించు. కృష్ణుడిపై మనసు పెట్టిన కన్యలు 1 నెల రోజులు వ్రతాన్ని ఆచరించి నందకుమారుడు మాకు భర్తగా ఉండుగాక అనే ప్రార్థనతో భద్రకాళీదేవిని పూజించారు. ఒకటే ప్రార్థన. ఏమంటున్నారు? ఫస్ట్ నేను ఎన్నోసార్లు మీకు చెప్తా ఉంటాను, ప్రార్థన ఎలా చెయ్యాలంటే మొదటగా సృష్టించిన జగన్మాతని లేదా పరమాత్మని వేణువులా కొనియాడాలి, వారి యొక్క శక్తులను కొనియాడాలి, వారి యొక్క బాహువులను కొనియాడాలి, వారి యొక్క మహిమలను కొనియాడాలి. ఆ తరువాత మన పాపాలను ఒప్పుకోవాలి. అంటే ఈ భూమి మీద నువ్వు ఇప్పటి వరకు ఎన్ని పాపాలైతే చేస్తున్నావో, నోటి ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, నువ్వు చేసిన పాపాలన్నీ జగన్మాత సన్నిధిలో ఒప్పుకొని విలపించాలి. అటుల తరువాత నువ్వు ఏ కోరికైతే కోరుస్తున్నావో, నువ్వు ఏ కోరికతో అయితే ఈనాడు ప్రార్థన చేస్తున్నావో ఆ కోరిక జగన్మాత ముందు వినవించాలి. ఈ గోపికలు అలాగనే చేశారు కుమార్తెలారా. మొదట దేవిని ఓ కాత్యాయిని, మహాశక్తి, గొప్ప యోగిని అని స్తుతించారు. అటుల తరువాత వారి యొక్క సమస్యను అమ్మకి విన్నవించుకున్నారు. ఏమిటంట ఆ సమస్య? వారి కోరిక ఏమిటంట? నందకుమారుడు మాకు భర్తగా ఉండుగాక అనే కోరికను కోరే. అంటే నందుని యొక్క కుమారుడు కృష్ణుడు మాకు భర్తగా కావాలని జగన్మాతని వారందరూ కోరుకున్నారు. కానీ ఇదేంటి, కృష్ణుడికి అప్పుడే 2 భార్యలు ఉన్నారు కదా, ఈ గోపికలు కూడా ఈ కోరిక కోరడం ఏంటి అంటే, కుమార్తెలారా, పరమాత్మ అయిన దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నందకుమారుడు మాకు భర్తగా ఉండుగాక వారు కోరుకుంటూ ఉన్నారు. కనుక దేవి ఎలాంటి కోరికైనా నువ్వు మంచి మనసుతో అమ్మను పూజించినాడు సఫలీకృతం చేస్తుంది. అటువంటి కోరికనే ఈ గోపికలందరికీ కూడా జగన్మాత కాత్యాయిని నెరవేర్చినట్లుగా మనకి కనపడుతూ ఉంది. వీరందరూ ఏ కాళిని ప్రార్థించారు? భద్రకాళిని. నందకుమారుడు మాకు భర్తగా ఉండుగాక, తదాస్తు అందరం అందాం. పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవునుగాక, గర్భఫలము లేని వారికి గర్భఫలములు వచ్చుగాక, రోగములతో ఉన్నవారికి ఆరోగ్యము కలుగునుగాక అనే మాటలు మనము సత్య గ్రంథములో ఎప్పటికప్పుడు మనకి రాయబడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. తెల్లవారుజామున లేచి ఇతరులను వారి పేర్లతో పిలుస్తున్నారు. వారిని మేల్కొల్పండి. వారు యమునా నదిలో స్నానము చేయడానికి ఒకరు చేతులు పట్టుకొని వెళుతుండగా శ్రీకృష్ణుని మహిమను బిగ్గరగా పాడారు. హరి ఓం. తెల్లవారుజామున లేచారంట. ఇతరులను ఒకరికొకరు పిలుచుకుంటున్నారన్నమాట. మనము కూడా కార్తీక మాసములో స్నానములు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వదిన్ని, ఈ వదిన్ని, ఆ పిన్నిని, ఈ పిన్నిని, చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ పిలుచుకొని స్నానాలకు బయలుదేరి కార్తీక మాసములో స్నానము చేసి పరమశివుణ్ణి ఆరాధించుతూ ఉంటారు ఎంతోమంది స్త్రీలు. అటు విధముగా ఈ గోపికలు తెల్లవారుజామున లేచి ఒకరినొకరు మేలుకుంటున్నారంట. ఎలా మేలుకొలుపుతున్నారు? తెల్లారింది లేగండోయ్, కుక్కురుకో, మంచాలేం కావాలండోయ్, కుక్కురుకో, తెల్లారింది లేగండోయ్, కుక్కురుకో, మంచాలింకా వదలండోయ్, కుక్కురుకో, పాములాంటి రాత్రి పడగ విప్పిపోయిందో, పాములాంటి రాత్రి
ఉండగా విప్పిపోయిందో తెల్లారింది లేగండో కుకురుకో మంచాలు ఇంకా లేగండో కుకురుకో అని ఈ గోపికలు ఒకరినొకరిని మరి కుమార్తెలారా మేలుకుంటూ లెగిస్తూ ఉన్నారంట. లెగిసిన వారు మళ్ళీ ఏమి చేశారంట? మౌనంగా ఉన్నారా? లేదు, యమునా నదిలో స్నానం చేయడానికి ఒకరొకరు చేతులు పెట్టుకుంటూ వెళ్ళి శ్రీకృష్ణుని మహిమను బిగ్గరగా పాడుతున్నారంట. పరమాత్మ పాడుతున్నారంట. జగన్నాయక సూత్రధారుడైన ఆ శ్రీకృష్ణుని, సృష్టికి మూలపురుషుడైన పరమాత్మ అయిన ఆ జగన్నాయకుణ్ణి, ఆ నల్లని వాడిని, ఆ కృపారసము కురిపించుడి వాడిని కృష్ణుడి పాటలు బిగ్గరగా పాడుతున్నారు. మీరు ఎప్పుడన్నా సత్సంగంలో పాటలు పాడమంటే అల్లిపోతూ ఉంటారు, వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది స్త్రీలు. కానీ ఇక్కడ గోపికలు ఎలా పాడుతున్నారంట? బిగ్గరగా గట్టిగా ఏమని? జయ కృష్ణ 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 హరి, జయ కృష్ణ 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 హరి, గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయల్లు చాలయ్యా, గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయల్లు చాలయ్యా, జయ కృష్ణ 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 హరే అంటూ వారు పాటలు పాడుతూ ముందుకి సాగిపోతున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. మరి కుమార్తెలారా, మిగిలిన భాగములను మరలా ఒక ప్రవచనములో బోధించుకుందాం. ఇట్టి మాదిరిగా మరి కాత్యాయని వ్రతము చేయడానికి మరి గోపికలు సిద్ధపడి స్నానాదులు చేసి పూజ చేసి జగన్మాతను మెప్పించి వారి ప్రార్థన విన్నవించినట్లుగా మనకి కనబడుతూ ఉంది. రెండవ భాగములో మరి ఈ ప్రవచనాన్నంతటినీ కూడా పూర్తి చేసుకుందాం. గోపికల కాత్యాయని వ్రతము, గోపికల ప్రార్థన అనే అంశము మనము ఈరోజు బోధించుకున్నాం. ఇది మొదటి భాగము. రెండవ భాగములో విపులముగా వివరముగా మొత్తము మరి మిగిలిన భాగాలన్నిటినీ కూడా బోధించుకుందాం. ఈ ప్రవచన విన్న భక్తులందరికీ సకల శుభములు కలుగును గాక, వారి మనసులో ఆనందము కలుగును గాక, ప్రతి ఒక్కరూ నిత్యానందముతో వర్ధిల్లును గాక. బ్రహ్మదేవుడు నీకు బతుకునిచ్చునుగాక, పరమశివుడు నిన్ను పాలించునుగాక, విష్ణయ్య నిన్ను విడవకుండునుగాక, బెజవాడ దుర్గమ్మ బదులు పలుకునుగాక. విజయము ఈ పాట వినువారి కచ్చరవ వీరుడరారము, వీరుడరారము. ఓం శ్రీ దుర్గా భవాని మాతకి జై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జై, అవతార పురుషులకి జై. తదాస్తు. స్వస్తి.